కువలయాశ్వునిచే దుందురాక్షసుని వధ. కువలయాశ్వుని పుత్రులు దుందురాక్షసుని పదునైన బాణాలు, గదలు, కత్తులతో కొట్టసాగారు. ఆ దైత్యుడు కోపంతో వారు ప్రయోగించిన శస్త్రాస్త్రాలను మింగివేశాడు. ముఖం నుండి అగ్నితుల్యమైన నిప్పు జ్వాలలను వదిలి రాజకుమారులందరినీ క్షణంలోనే భస్మం చేసివేశాడు. రాకుమారులందరూ దుందుని క్రోధాగ్నిలో స్వాహా అయ్యాక ఆ మహాకావుడైన దైత్యుడు రెండవ కుంభకర్ణిలా మేల్కొని యుద్ధానికి సిద్ధపడగా రాజు కువలయాశ్వుడు అతని వైపు కదిలాడు. అతని శరీరం నుండి స్రవించే నీటిధారలతో దుందు ముఖం నుండి వెలువడే అగ్నిజ్వాలలు చల్లారిపోయాయి. ఈ రీతిగా కువలయాశ్వుడు తన యోగబలంతో ఆ అగ్నిని చల్లబరిచాడు. తాను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ దైత్యుని కాల్చి బూడిద చేశాడు. దుందుని చంపిన కారణంగా కువలయాశ్వుడు దుందుమారుడని ప్రసిద్ధి చెందాడు. యం భూయాత్.